అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరో అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. దైవ తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. ప్రపంచంలో 95% దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు. దేవుడు అంటే సృష్టికర్త. ఆయన పరిశుద్ధుడు. అన్నిటినీ సృష్టించినవాడు. ఆకాశమును, భూమిని, అందులోని సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన. అంతటా చూస్తూ ఉన్నాడు, అన్నిటినీ చూస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన నుండి ఎవరు తప్పించుకోలేరు. ఆయన చూడడం లేదు, దేవుడు లేడు అన్నటువంటి కొందరు డబ్బు కొరకో, పదవి కొరకో, హోదా కొరకో ఏదో ఒక దాన్ని ఆశించి అక్రమాలు, అన్యాయాలు, హత్యలు, మానభంగాలు, అనేక రకాలైనటువంటి సామాజిక విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీటిని చూస్తున్న సృష్టికర్త ఉన్నాడు. అందరూ దేవుడు దేవుడు అంటున్నారు, కానీ డబ్బు కొరకు, శరీర ఇచ్చల కొరకు అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు జరిగిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. ఒక్కరిని ఒక్కొక్కరి రకంగా శిక్షిస్తాడు. యథాపాపే తదే కర్మ అని అన్నారు. ఏ విధమైన పాపం చేస్తారో ఆ విధమైనటువంటి కర్మను, శిక్షను అనుభవిస్తారు అని. తప్పకుండా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు లేకపోతే ఈ జగమే లేదు. దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు. దేవుడు ఉన్నాడు. ఒక బిల్డింగులో కూర్చొని ఎవరు ఏం చేయలేదు అని అంటే బిల్డింగు కట్టినవాడు లేడా? ఆ భవనాన్ని నిర్మించినవాడు ఒకడు ఉన్నాడు. బిల్డర్ ఉన్న దానికి వెనుక ఉన్న ఐడియా ఇచ్చిన బిల్డర్ ఉన్నాడు, కట్టిన వారు ఉన్నారు. అలాగే ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఏ గల్లీలో ఉన్నా, ఏ ఢిల్లీలో ఉన్నా, ఏ భవనములో ఉన్నా, ఏ గుడిసెలో ఉన్నా, ఏ గుహలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. వెంటనే చెప్పకపోవచ్చు, కానీ తాను తీర్పు దినం నుండి ఎవరు తప్పించుకొని పోలేరు. కాబట్టి తప్పకుండా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన శిక్షిస్తాడు. ఆయన శిక్షకు గురికాక తప్పదు. కొన్ని డబ్బుల కొరకు, లేకపోతే కొన్ని ఆశల కొరకు, కొన్ని అవసరతల కొరకు నువ్వు ఏదో ఒకటి అన్యాయం చేస్తుండొచ్చు, అక్రమం చేస్తుండొచ్చు, అన్యాయంగా ఇతరుని హతమారుస్తుండొచ్చు, హత్య చేస్తూ ఉండొచ్చు. కానీ చూస్తూ ఉన్నాడు. చూసే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన తీర్పు నుండి తప్పించుకోలేరు. లాయర్లు ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి లాయర్లు నిన్ను ఆ శిక్ష నుండి తప్పించవచ్చు. జడ్జీలు కూడా కొంత ఆశించి నిన్ను ఆ అన్యాయం నుండి తప్పించవచ్చును. కానీ దేవుని తీర్పు నుండి తప్పించుకొని పోలేవు. చేసిన ప్రతి పాపానికి, ప్రతి అన్యాయానికి, ప్రతి అక్రమానికి, చేసిన హత్యలకు తప్పకుండా పర్యవసానము నువ్వు అనుభవించి తీరుతావు. ఎవరు కూడా ఆ దైవ తీర్పు నుండి పోలేరు. నీవు డబ్బుల కాడనైనా, నీ యొక్క సహవాసం కాడనైనా, స్నేహం కాడనైనా, నీ కుటుంబ జీవితంలోనైనా, ఉద్యోగ జీవితంలోనైనా, ప్రజాక్షేత్రములోనైనా నువ్వెక్కడ తప్పించుకోలేవు. ఏ పని చేసినా దేవుడు తప్పకుండా చూస్తూ ఉన్నాడు. నువ్వు ఒకరికి అన్యాయం చేసినా, అక్రమం చేసినా, ఒకరి ఎడల పక్షపాతము చూపించినా అది తప్పకుండా ఆయనకు తెలుస్తుంది. దేవుడు ఏదో ఒక రకంగా తీర్పు తీర్చి చివరికి ఆ భయంకరమైన శిక్షకు నువ్వు గురి అవుతావు. కనుక దేవుని తీర్పు నుండి తప్పించుకోలేమని, దేవుని యొక్క దృష్టి నుండి తప్పించుకోలేమని బహు జాగ్రత్తగా ఈ శరీరం భూమి మీద ఉన్నంత కాలము బహు జాగ్రత్తగా జీవించి నీతి న్యాయమునకు కట్టుబడి దైవ భయమును కలిగి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. కనుక దైవ భయముతో ఈ లోకములో జీవించి దేవునికి నమ్మకంగా నీ తోటి వారికి మేలుకరంగా జీవించి నీ జీవితాన్ని ధన్యం చేసుకో. దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక.